వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మనకు రీసెంట్గా హిందీ న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒకరోజు న్యూస్ పేపర్ మొత్తం కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ యాడ్స్తోనే నిండిపోయింది. దాదాపు 6 స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకు సంబంధించిన యాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ పేజీలో ఒక యాడ్. ఫస్ట్ పేజీలో చూడగానే ఇన్వెస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెంటనే సెకండ్ పేజీలోనే ఇన్వెస్ట్ ఇన్ కర్ణాటక అని చెప్పేసి ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. మళ్ళీ వెంటనే ఆల్టర్నేట్ పేజీలో ఇంకొక పేజీలో ఇన్వెస్ట్ ఇన్ ఒడిస్సా, ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇంకొక యాడ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యాడ్ ఇచ్చింది, హర్యానా గవర్నమెంట్ యాడ్ ఇచ్చింది, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా యాడ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్టేట్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పబ్లిక్ కోసం, ఇవన్నీ కూడా వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా మనం ఊరికే పేజీని టర్న్ చేస్తూ ఉంటాం. అసలు ఈ యాడ్స్ అన్నీ ఇవ్వడం వాళ్ళ స్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఈజీగా చూడకూడదు. ఇవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మనం లింక్ చేసుకోవచ్చు. వీటితో పాటు రీసెంట్గా చూస్తే కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి చీఫ్ మినిస్టర్స్ దావోస్ వెళ్ళారు. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో ఆ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి మన స్టేట్స్కి వచ్చేలాగా వాళ్ళని అట్రాక్ట్ చేయడం, వాళ్ళని ఒప్పించడం, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పడం, ఇవన్నీ కూడా మనం న్యూస్లో అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు దీని గురించి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఎలా మనం దీన్ని యూజ్ చేసుకోవాలనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్ ఇన్ కర్ణాటక, ఇన్వెస్ట్ ఇన్ బెంగాల్, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెస్ట్ ఇన్ మహారాష్ట్ర, అసలు ఇన్వెస్ట్మెంట్ చెయ్యమని అసలు అట్రాక్ట్ చేసే విధంగా యాడ్స్ ఇవ్వడము, వాళ్ళని ఇన్వైట్ చేయడము, సమిట్స్ కండక్ట్ చేయడము, అసలు ఇవన్నీ ఎందుకు? ఇదేమైనా కొత్తగానే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంతకుముందు కూడా ఉందా? వీటన్నిటికీ మనకు తెలియాలంటే అసలు ఈ ఎకనామిక్ షిఫ్ట్ అనేది, ఎకనామిక్ పాలసీ షిఫ్ట్ అనేది మనకు అర్థం కావాలి. 1990 తర్వాత మనకి ఎల్పిజి మోడల్ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనం ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ వచ్చాం. సో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడము, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేయడము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. దీంతో పాటు కన్జంప్షన్ ఇంక్రీజ్ అయ్యేలాగా కూడా మనకు ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. బిఫోర్ 1990 చూస్తే, ఇప్పుడు చూస్తే మనకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్, నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా చాలా వరకు చేంజ్ అయింది. ఈ కన్సంప్షన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటిని ఒక టర్మ్లో మనం ఒకసారి చూస్తే, అంటే ఈ స్టేట్స్ అన్నీ కూడా పోటీ పడ్డం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కోసము ప్లస్ వెల్ఫేర్ స్టేట్గా క్రియేట్ చేయడానికి ఈ కాంపిటీషన్, ఇవన్నీ చూస్తే మనం దీన్ని సింపుల్గా ఒక చిన్న సింగిల్ టర్మినాలజీలో మనం మాట్లాడుకోవాలంటే ఇదంతా కూడా ఒక కాంపిటేటివ్ ఫెడరలిజం అని చెప్పొచ్చు. మనకు ప్రీవియస్గా మనకు కోఆపరేటివ్ ఫెడరలిజం, గ్రాన్విల్లే ఆస్టిన్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఇండియన్ ఫెడరలిజం ఈజ్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి ఏది చెప్పారు. సో ఇప్పుడు చూస్తే కాంపిటేటివ్ ఫెడరలిజం లాగా మారిపోయింది. సో కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏదో వాళ్ళు యుద్ధాలు చేసుకోవడం, కొట్టుకోవడం కాదు. ఇక్కడ కాంపిటేటివ్ ఫెడరలిజం, కాంపిటీషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, కాంపిటీషన్ ఫర్ డెవలప్మెంట్, కాంపిటీషన్ ఫర్ ఎకనామిక్ ర్యాంకింగ్స్, కాంపిటీషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ కాంపిటీషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. సో ఇక్కడ ఏంటి, ఈ కాంపిటీషన్ అనేది స్టేట్స్ మధ్య క్రియేట్ అవ్వడం వల్ల ఒకరికి మించి ఒకరు డెవలప్మెంట్ చేయాలని, ఒకరికి మించి ఒకరు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలాగా చేయాలని, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఈ పోటీతత్వం అనేది బాగా పెరిగిపోయింది. ఈ కాంపిటీషన్ పెరిగిపోయింది స్టేట్స్ మధ్యలో. సో ఇది ఒక హెల్దీ కాంపిటీషన్ కూడా అని చెప్పొచ్చు. ఇలాంటి కాంపిటీషన్ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్వెస్టర్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ పోటీలో ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఒకరికి మించి ఒకరు ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, ఒకరికి మించి ఒకరు ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వచ్చు ఇన్వెస్టర్స్కి. దానివల్ల చాలామంది ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దాంతోపాటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకు రావచ్చు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏదైతే సమ్మిట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా కారణం ఏంటి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం. సో ఇది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఫెడరలిజం, ఈ హెల్తీ కాంపిటేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది అంటే దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ బూస్ట్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఏంటి అని అంటే తర్వాత ఇన్కమ్ పెరుగుతుంది స్టేట్కి, దాన్ని డెవలప్మెంట్ లాగా దీన్ని వీళ్ళు టర్న్ చేస్తారు. సో దాంతోపాటు ఇక్కడ ఏంటి అంటే కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం చేయొచ్చు, కన్జంప్షన్ పెంచొచ్చు, ఇటు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఓవరాల్గా సొసైటీ అనేది మనకి ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ స్టేట్ డెవలప్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది ఓవరాల్గా ఇండియా మొత్తం డెవలప్ అవుతూ ఉంది. సో ఈ కాంపిటేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ కాంపిటేటివ్ని క్రియేట్ చేయడం స్టేట్స్ మధ్య,
వాళ్ళకు ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం ఈ కాంపిటీషన్ కోసం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాంపిటీషన్ అంటే ఓన్లీ స్టేట్ టు స్టేట్ మధ్యలోనే కాకుండా స్టేట్ టు సెంటర్కి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి కాంపిటీషన్ మళ్ళీ అగైన్ అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే విధానంలో కావచ్చు, ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా చూడవచ్చు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు రైతు బంధు అని ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫార్మర్స్ కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్లో. తీసుకురాగానే ఈ తెలంగాణ స్టేట్లో దీన్ని చూసి చాలా స్టేట్ గవర్నమెంట్స్ సేమ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఇది ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసింది. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, వాళ్ళ ఒక రోల్ మోడల్ లాగా అనిపించింది ఈ స్కీమ్ అనేది. ఫార్మర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇక్కడ ఫార్మర్ నీడ్స్ని మనం చేయొచ్చు, వాళ్ళకు సపోర్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి తెలిసింది. సో ఈ విధంగా ఏమైంది, పిఎం కిసాన్ వచ్చింది, తర్వాత ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇలాంటి గవర్నమెంట్స్ అన్ని కూడా మనకు కొత్త కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది మనకు రాను చాలా హెల్దీగా తయారవుతూ ఉంది. ఇంతే హెల్దీగా మనం ఇంప్రూవ్ చేస్తూ వెళ్తే ఫ్యూచర్లో ఈ స్టేట్స్ మధ్య కాంపిటీషన్ క్రియేట్ చేయడం ద్వారా బేస్డ్ ఆన్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక వికసిత్ భారత్ బై 2047 మనకి ఏదైతే టార్గెట్ అవుతుందో డెవలప్డ్ ఇండియా, వికసిత్ భారత్ను మనం రీచ్ అవ్వడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ వీటన్నిటికీ హెల్ప్ చేయడానికి కూడా మనకు నీతి ఆయోగ్ కూడా చాలా పాటుపడుతుంది. ఈ నీతి ఆయోగ్ అనేది హెల్దీ కాంపిటీషన్ని క్రియేట్ చేయడానికి చేస్తుంది. దానివల్ల ఏం చేస్తుందంటే ఈ నీతి ఆయోగ్ కొన్ని ఇండిసెస్ని ప్రిపేర్ చేయడం, రిలీజ్ చేయడం, ర్యాంకింగ్స్ ఇవ్వడం, స్టేట్స్కి టాప్లో వీళ్ళున్నారు, బాటంలో వీళ్ళున్నారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పేసి ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంది. రీసెంట్గా చూస్తే కూడా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక రిపోర్టు రిలీజ్ చేసింది. దాని గురించి మన వీడియోలో కూడా ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో డిస్కస్ చేసాం. ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏం చేసింది, ర్యాంకింగ్స్ ఇచ్చింది స్టేట్స్కి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 17th ర్యాంకు, లాస్ట్ నుంచి 2nd ర్యాంక్ ఉంది. తెలంగాణ చూస్తే 8th ర్యాంక్ ఉంది. సో ఏంటి, 2022-23 ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్, వాళ్ళు అప్పుడున్న ఫిజికల్ హెల్త్ అనేది ఇలా ర్యాంకింగ్స్ ఇవ్వడం ద్వారా ఈ స్టేట్ల పొజిషన్ అనేది ఇక్కడ ఉంది అని చెప్పింది. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి మనం ఇక్కడ ఉన్నాం, సో మనకంటే బెటర్గా స్టేట్స్ ఉన్నాయి, సో వాళ్ళు ఎలాంటి పాలసీస్, ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యారు ఈ ఫిజికల్ హెల్త్కి సంబంధించి, సో మనం ఎలాంటి ఫాలో అవుతే మనం ఇంప్రూవ్ అవ్వచ్చు అనే ఒక కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. సో దీనికి నీతి ఆయోగ్ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంది, నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకు కాంపిటేటివ్ ఫెడరలిజం కిందకి వస్తాయి. మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఇది చాలా చాలా అవసరం. పర్టికులర్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే మనకి ఇక్కడ ఈ ఫెడరలిజం సంబంధించి ఏదైతే ఉందో అక్కడ మనం దీన్ని యూజ్ చేసుకొని ఆన్సర్ని చాలా బాగా రాయడానికి అవకాశం ఉంటుంది.